వెల్కమ్ టు ఫైడీ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలి సమావేశాలు, శాసనసభ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తర్వాత ఎమ్మెల్సీ శాసనమండలికి సంబంధించిన కౌన్సిల్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. వీటిలో ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాలని, శాసనమండలి సమావేశాలను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వీటిలో ఇచ్చే లైవ్ కార్యక్రమాలు టీవీల్లో కూడా ప్రసారం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతిదీ ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ రెండు సమావేశాలను కనుక మనం గమనించినట్లయితే అసెంబ్లీ సమావేశాల కన్నా శాసనమండలిలో జరిగే సమావేశాలకి వ్యూవర్షిప్ ఎక్కువగా వస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది, మనం భావించాలి కూడా. ఎందుకంటే శాసనమండలిలో ప్రతిపక్షం అనేది ఉంది కాబట్టి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు శాసనమండలిలో కొంత నిరసన కార్యక్రమాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అంటే రెగ్యులర్గా ప్రొసీజర్ ఏం జరగాలి, అంటే ప్రతిపక్షం ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి అనే దాని మీద ప్రొసీజరల్గా శాసనమండలిలో జరుగుతుంది. కాబట్టి దానికి వ్యూవర్షిప్ ఎక్కువ వస్తున్నట్టుగా మనం భావించాలి. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే ఏంటంటే అక్కడ వన్ సైడ్ అయిపోయింది. అంటే ప్రతిపక్షం అనేది లేదు అసెంబ్లీలో. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కొంత నిర్ణయం, అంటే అసెంబ్లీకి అటెండ్ అవ్వకూడదని ఒక నిర్ణయం తీసుకోవడం, ఆయన వెళ్ళకపోగా ఆయనతో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి పంపించుకోకుండా కొంత ప్రజలకి మంచి జరగదు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల. అలా ప్రజలకు చేటు చేసే నిర్ణయం తీసుకున్నట్టుగానే మనం భావించాలి. ఆ విషయంలో శాసనమండలిలో మాత్రం బొత్స సత్యనారాయణ నేతృత్వంలో గట్టిగానే ప్రశ్నిస్తున్నారు, గట్టిగానే గొడవలు చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. మంత్రులకు సమాధానాలు చెప్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అంటే గత ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో అమరావతి తర్వాత సిఆర్డీఏకి సంబంధించిన బిల్లులను రద్దు చేయాలని చెప్పి శాసనమండలిలో ప్రపోజల్ పెట్టినప్పుడు అప్పుడు ఉన్నటువంటి శాసనమండలి చైర్మన్, అప్పుడు తెలుగుదేశం పార్టీకి శాసనమండలిలో మెజార్టీ ఉన్న కారణం చేత ఏంటంటే ఆ బిల్లులు వీగిపోయినాయి అనమాట. అప్పుడు ఏం చేశాడంటే చైర్మన్ గారు ఏం చేశాడంటే, అంటే అసెంబ్లీలో ఆమోదం తెలిపారు, కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత శాసనమండలికి రావడం, అవన్నీ ఏం జరిగిందంటే అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి షరీఫ్ గారు దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నాను అని చెప్పి దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. దీని మీద అంటే ఈ సెలెక్ట్ కమిటీకి పంపించాలి అనే నిర్ణయం మీద ఆగ్రహించినటువంటి కోపోద్రిక్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే జనరల్గా మనం రాజరేఖంలో చూసేవాళ్ళం ఇలాంటి నిర్ణయాలన్నీ. రాజుకి ఏదైనా కోపం కలిగింది అనుకోండి, రాజుకి ఏదన్నా అతను నచ్చని పని ఎవరైనా చేశారనుకోండి, అతని నిర్ణయాలు ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకునేవాడు అనమాట. ఇతను శిరస్సుని ఛేదించండి అని, లేకపోతే ఇతనికి జీవితాంతం కారాగారం విధించండి, లేకపోతే ఇతను ఇలాంటి శిక్షలు విధించేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రాచరిక పాలనలో ప్రవర్తించినట్టుగా వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలు, అసలు ఎమ్మెల్సీ సిస్టమే వద్దు, ఈ ఎమ్మెల్సీల వల్ల మన రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం లేదు, అంటే ఈ శాసనమండలి వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం లేదు, దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎమ్మెల్సీల వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం లేదు, కాబట్టి ఈ శాసనమండలి రద్దు చేస్తానని చెప్పి వెంటనే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా చకచకా తీసుకోవడం జరిగింది. కేబినెట్ ఆమోదం తెలిపింది, అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. తర్వాత కేంద్రం దగ్గర దీనికి సంబంధించిన బిల్లు ఆగిపోవడం అయితే జరిగింది. అంటే ఈ కౌన్సిల్ని రద్దు చేయాలనేది ప్రతిపాదన కేంద్రం దగ్గర ఆగిపోయిందని మనం భావించాలి. ఇట్లా గతంలో ఒక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ నిజంగానే అప్పుడు కనుక ఆ శాసనమండలి కనుక రద్దు చేసి ఉన్నట్లయితే కనీసం వైఎస్ఆర్సీపీకి వాయిస్ వినిపించడానికి ఏ ప్లాట్ఫామ్ ఉండేది కాదు. చట్ట ప్రకారం ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి గంటలు మాట్లాడినా అది చట్ట ప్రకారం ఇది అవ్వదు. ఏదో ప్రజలతో మాట్లాడటం కోసం ఒక ప్లాట్ఫామ్గా మీడియాను మనం భావించాలి. అలాగే అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ మీరు మాట్లాడేదంతా కూడా ఒక లీగల్ ప్రాసెస్లో ఒక భాగం అది. కాబట్టి ఏంటంటే మీకు లీగల్గా మీరు లేకపోతే చట్ట ప్రకారం మీరు ప్రశ్నించడానికి కూడా ఏ ప్లాట్ఫామ్ ఉండే పరిస్థితి ఉండేవి కాదు. అప్పుడు కనుక నిజంగా కనుక శాసనమండలి కనుక రద్దు చేస్తున్నట్లయితే ఈ రోజు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలు పట్టించుకోని పరిస్థితులు ఏర్పడాయి. ఇప్పటికే పట్టించుకోవట్లేదు. చాలా అసెంబ్లీలోకి వెళ్ళకూడదని తీసుకున్న నిర్ణయం చేతే ప్రజల్లో చాలా వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ శాసనమండలిలో కూడా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ బొత్స సత్యనారాయణ నేతృత్వంలో గట్టిగా ప్రశ్నలు ఇవన్నీ కనుక చేయకుండా కనుక ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీ కనుమరుగైపోయేది. వీళ్ళకున్న ఏకైక ఆధారం ఇప్పుడు ఆ శాసనమండలి అయినట్టుగా మనం భావించాలి. కానీ గతంలో ఆయనే దీనికి రద్దు చేద్దామని ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అదే శాసనమండలి వాళ్ళ పార్టీకి ఆయువుపట్టుగానో లేకపోతే ఒక ఆధారంగానో ఏర్పడింది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్ణయాలు ఇమీడియట్గా ఇన్స్టెంట్గా తీసుకుందాం అని చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. కొంత చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎక్కువ చర్చలు జరుపుతారు, దానికి సంబంధించిన వ్యవహారాలను పరిశీలిస్తారు, కొన్ని రోజులు దాన్ని పక్కన ఉంచడం జరుగుద్ది. అంటే దాని మీద ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఏమన్నా నెగిటివ్స్ వస్తాయా అనేది కూడా కొంతకాలం గడిచే కొద్దికి దాని మీద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనేది అర్థమవుతుంది. కాబట్టి ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు దాన్ని ప్రజల్లోకి పంపిస్తారు. ఆ నిర్ణయం మీద ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారు. ప్రజల్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందా, పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందా అని తెలుసుకుని దానికి సంబంధించి ఆ నిర్ణయాన్ని ముందుకెళ్లడమా లేదా అనేది జరుగుతుంది. అట్లా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నిర్ణయం తీసుకునే ముందు కొంత ఆలోచించాలి.
ప్రజలకు కొంత సమాచారం ఇవ్వాలి, ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి. అంటే ఒకసారి మనకు ఓటేజ్ గెలిపించారు, 5 ఏళ్ళు మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటు అది. ఎందుకంటే ఆ ఓటింగ్ వ్యవస్థ ద్వారా మీరు అధికారంలోకి వస్తారు, కానీ కూడా ప్రజలకు అభిప్రాయం 5 ఏళ్ళు కూడా మీకు అధికారం కట్టబెట్టినప్పటికీ కూడా మీరు తప్పులు చేయొచ్చు, ఒప్పులు చేయొచ్చు. కాబట్టి మీ అభిప్రాయాలని లేదా మీరు తీసుకునే నిర్ణయాలని ప్రజల ముందు ఉంచాలి, ప్రజాభిప్రాయం తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.